రాముల వారు సాక్షాత్ చెప్తారు, సీతాపహరణం తర్వాత అడవిలో వారధి కడతారండి సముద్రం మీద. వారధి కడుతున్నప్పుడు బండల మీద రామనామం రాసి వేస్తే బండలు మొత్తం తేలుతూ ఉంటాయి. అక్కడ జాంబవంతుడు పెద్ద మనిషి, నలుడు నీలుడు ఇంజనీర్లు, హనుమంతుడు వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. రామనామం రాసి రాళ్ళు వేస్తుంటే తేలుతూ ఉంటాయి. రాముడు చూస్తారు, అటు ఇటు చూస్తారు, పనేం లేదు కదా అని ఉండబుద్ది కాదు, ఒక రాయి తీసి నీళ్ళు లేస్తారు. రాయి తీసి నీళ్ళు వేస్తే ఆ రాయి ఉండబుద్ది. జాంబవంతుడు చూస్తారు ఈ విషయాన్ని. రాముల వారికి అర్థం కాలేదు. జాంబవంతుని అడుగుతారు, తాత అసలు ఇది ఏంటిది, మీరందరూ వేస్తున్న రాళ్ళేమో తేలుతున్నాయి, అవునా, నేను వేసిన రాయేమో మునిగింది, దీంట్లో అసలు లోపం మాధుర్యం ఏమున్నది, విషయం ఏమున్నది అంటే, చూడు స్వామి, ఏ రాయి అయితే రామనామం పట్టుకున్నదో ఆ రాయి ఈ సాగరాలన్నీ భవసాగరాలన్నిటో తేలుతుంది. కానీ ఏ రాయి సాక్షాత్తు రాముడిని విడిచిపెట్టిందో ఆ రాయి మునుగకేం చేస్తుంది. ఎవరం రామనామం పట్టుకుంటామో వాళ్ళం ఉద్ధరించబడతాం. రామదాస్ ఇదే చెప్పిండు, తులసీదాస్ ఇదే చెప్పిండు, వాల్మీకి మహర్షి ఇదే చెప్పిండు. ఒక్క రామనామం పట్టుకుంటే తరించిపోతాం. ఆ రాముని వదిలిపెట్టామా, రాముని వదిలిపెడితే వెళ్ళిపోతామండి. మన ఇంకా పెద్ద మనుషులు ఉంటుండే, అన్నం తిన్న తర్వాత తిని కూర్చొని లేవాలంటే కూడా రామాని ఇదయ అనుకుంటా లేస్తుండే. అడుగడుగున రాముని యొక్క నామం మన జీవితంలో పెనవేసుకొని పోయింది. అట్లనే రాముని యొక్క తత్వం ఏంటిది, రావణాసురుని యొక్క తత్వం ఏంటిది అన్న చూద్దాం. రావణాసురుడు వస్తాడు, సీతను అపహరించే ఘట్టంలో మారీచుని దగ్గరికి వస్తాడు. మారీచుడు రావణుని చేతిలో దెబ్బతిన్న ఒక రాక్షసుడు. ఆ గాయంతో పోయి ఒక యోగి అయిపోతాడు మారీచుడు. మహాయోగి అయిన మారీచుని దగ్గరికి రావణుడు వస్తాడు. ఇవాళ నువ్వు మాయలేడి వేషం వేయి, మనం పోదాం, పోయి సీతను ఎత్తుకొని వద్దామంటాడు. మారీచుడు అంటాడు, చూడు నువ్వు అక్కడ అడవులలో తిరుగుతాడు కాబట్టి ఆయన మామూలు వ్యక్తి ఏమో అనుకుంటున్నావు, కోదండం ఎక్కువ పెట్టారా ముల్లోకాలు గడగడ వణికిపోతాయి, నువ్వు అంచనా వేయలేకపోతున్నావు అన్నాడు. అహంకారి అయిన రావణుడు, అహంకారం కళ్ళకు గడవన్నీయదు కదా. యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవి ఇంకా అంటే యవ్వనం ఉంటే అహంకారం వస్తుంది, ధనం ఉంటే వస్తుంది, అధికారం ఉంటే వస్తుంది, తెలివి ఉంటే వస్తుంది. రావణాసురుడికి అన్ని ఉన్నాయి. అద్భుతమైన అహంకారంతో అన్నాడు, లేదు లేదు, ఈ పూటకు మనం సీతాదేవిని ఎత్తుకొస్తున్నాం, నువ్వు ఖచ్చితంగా మాయలేడి వేషం వేయాలి అని చెప్తాడు. మారీచునికి అర్థమవుతుంది, ఈ పూటకు యమధర్మరాజు నా ఇంటికి వచ్చేసిండు, వెయ్యకపోతే వీడు చంపుతాడు, వేస్తే స్వామి చంపుతాడు. కానీ ఎవరి చేతిలో చచ్చిపోవాలి, స్వామి చేతిలో మరణిస్తే మళ్ళీ ఒక పునర్జన్మ అయితే ఉండదు. నేనైతే మాయలేడి వేషం వేస్తానా, కానీ రావణ నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నా మరణం సంభవించిన తర్వాత ఎక్కువ రోజులు నువ్వు బతకవిగా, నీ నెంబర్ ఖాయమైనట్టే అని మాయలేడి రూపంలో వచ్చేస్తారండి. వచ్చేసి రాముల వారు చంపుతారు, అయిపోతుంది. ఇదే రాముల వారు అడవిలో తిరుగుకుంటా ఒక పశు విభూతిలో ఉన్న ఒక కోతి విభూతిలో ఉన్న ఒక కోతిని కౌగులించుకొని భుజం మీద చేస్తాడు. ఆయన సాక్షాత్తు పౌలసుత హనుమాన్ అయి స్వామివారి భారతదేశం మీద ఊరూరా దేవుడై నిలబడి ఉన్నాడండి. భగవంతుడన్న ఉన్న ఊరుందో లేదో గాని, అంటే రాముల వారికి ఆలయం ఉన్న ఊరుందో లేదో గాని, హనుమంతుల వారికి ఆలయం లేని ఊరు దాదాపు ఎక్కడ ఉండదండి. అంత భక్త సులభుడు. అంటే సాక్షాత్తు రావణాసుడు వచ్చి ఒక యోగి మీద చేస్తే ఆయన ఒక పశువు అయిపోయిండు. అదే రాముల వారు ఒక పశు విభూతిలో ఒక వ్యక్తిని మీద చెయ్యేస్తే ఆయన సాక్షాత్ ఏమైపోయాడు, పవనసుత హనుమాన్ అయి బజరంగ బలి అయి దేవుడు అయిపోయాడు. ఇప్పుడు ఈ రెండు తత్వాలు మన లోపలనే ఉంటాయి. తెల్లవారితే పరీక్ష ఉంటుంది, దోస్తు వస్తాడు, బారాత్ నడుతాన్ని పోదాం రారా అంటాడు, ఇంకొక దోస్తు అంటాడు చదువుకుందాం అంటాడు. ఒక దిక్కు మనకు బారాత్ పోవాలని ఉంది, ఒక దిక్కు చదువుకోవాలని ఉంది. బారాత్ పోవాలన్నాన్ని ప్రేరేపిస్తున్నంత రావణ తత్వం, లంగ పనులు చేయమని. ఎంతైనా గొప్ప పని ఉన్నప్పుడు నిన్ను నాశనం చేస్తా అంటుంటది. రాముడు ఏమంటాడు, నిన్ను ఉద్ధరిస్తాను, నీ ధర్మంలో నడువు, నేనేం చెయ్యాను, నువ్వు నీ ధర్మంలో నడువు అంటది. ఈ రెండు లక్షలు మన లోపలనే ఉంటాయి. మనం నీళ్లు పోసి పెంచాల్సింది ఏంటి అంటే రాముని యొక్క తత్వాన్ని నీళ్లు పోసి పెంచాలి.